ఇప్పుడు సాధారణంగా చాలామంది న్యూమరాలజీలో పంచరత్నాలు అంటారు గదండీ! అంటే ఈ పంచరత్నాలు మనిషి జీవితంలో ఏ రకంగా సహాయపడతాయి? అదేవిధంగా ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటాయి సార్ అసలు? ఎవరైనా సరే లైఫ్‌లో సక్సెస్ కావాలి. లైఫ్‌ని ఒక ఉన్నతమైన జీవితం వైపుకు మళ్ళించాలి. కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించాలి అనుకున్నప్పుడు కంపల్సరీ న్యూమరాలజీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీలో ఉండే బలాలు, బలహీనతల్ని ఈజీగా మీకు తెలుసుకునేలా చేస్తుంది. చాలామంది వాళ్ళ లైఫ్‌ని ఎటు తీసుకెళ్లాలో సందిగ్ధమున్న స్థితిలో కూడా న్యూమరాలజీ మీకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందండి. ఓకే. ఒక వ్యక్తి సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలి అనుకుంటే, ఆ వ్యక్తికి ముఖ్యంగా 5 విషయాల మీద అవగాహన ఉండాలండి. నేను ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి చెప్తున్నాను. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు సక్సెస్ కావాలి అంటే, ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకోండి. భగవంతుడు ప్రతి వ్యక్తికి ఒక డేట్ ఆఫ్ బర్త్‌లో పవర్‌ఫుల్ ఒక నంబర్ ఇచ్చి ఉంటాడు. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో పవర్‌ఫుల్ నంబర్ ఏంటో తెలుసుకోండి. మీ లక్కీ నంబర్ మీదనే మీ లైఫ్ ఆధారపడి ఉంటుందండి. చాలామందికి తెలియదు. ఏదో మనం ఒక డేట్‌లో పుట్టాము గదా! అనుకుంటారు. మీరు ఏదో ఒక నార్మల్ డేట్‌లో పుట్టలేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పవర్‌ఫుల్ నంబర్ ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ నంబరే మీ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఈ నంబర్ మనం ఎక్కడ వాడుకోవాలి? మన లక్కీ నంబర్‌ని. అంటే మన మొబైల్ నంబర్‌లలో వాడుకోవచ్చు. మొబైల్ పాస్వర్డ్‌లో వాడుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్‌పే, ఏటీఎం పాస్వర్డ్‌లలో వాడుకోవచ్చు. పిన్ నంబర్‌లో వాడుకోవచ్చు. ప్రతి చోట వాడుకోవచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ అనేది వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ మీద మీకు అవగాహన ఉన్నప్పుడు, మీ జీవితం ఏంటో మీకు తెలుస్తుంది గదా! మీ ఫ్యామిలీ సెక్టార్ ఎలా ఉండబోతుంది? మీ ఫైనాన్షియల్ సెక్టార్ ఎలా ఉండబోతుంది? మీరు కుటుంబంతో ఉండే రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి మీకు? సమాజం పట్ల మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మీరు సొసైటీలో ఎలా ఉండబోతున్నారు? మీరు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో మీ సమర్థతను నిజంగా మీరు ఉపయోగిస్తున్నారా? అనే అన్ని విషయాలు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్‌లో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న రెమెడీస్ ద్వారా అప్‌లిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ సమ్ డిఫెక్ట్స్ ఉంటాయి. వాటిని కొన్ని రెమెడీస్ ద్వారా మనం పైకి తీసుకొచ్చి, ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని అన్‌స్టాపబుల్‌గా చేయొచ్చు. ఇది డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండే రహస్యం. నెక్స్ట్ పేరు. మీ పేరులో చాలా వరకి పేరులో నెగెటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళదామనుకున్నా, ఏదో ఒక నెగెటివ్ ఎనర్జీ వెనక్కి లాగుతూ ఉంటుంది. అదే మీ పేరులో ఉండే నెగెటివ్ వైబ్రేషన్. సాధారణంగా ఒక వ్యక్తి పేరు గనక పవర్‌ఫుల్‌గా ఉండి, ఆ వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నాడంటే కారణం తన పేరులో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి గనక పేరులో పవర్ ఉన్నప్పుడు మాత్రమే నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. మనం ఏ వ్యక్తినైనా గమనించండి, ఆ వ్యక్తిని మొట్టమొదటగా మనం గుర్తుపట్టేది తన పేరు ద్వారానే. కాబట్టి పేరులో పవర్ ఉంటేనే నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. అందుకోసమే అన్నారు నేమ్ ఈజ్ ఫేమ్. పేరే సరిగా లేనప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం ఉపయోగం చెప్పండి? కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆ తర్వాత పేరు. మూడోది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. మీ మ్యారేజ్ డేట్. చాలామంది జీవితాలు అస్తవ్యస్తం అవ్వడానికి కారణాలు, ఉన్నది పోగొట్టుకోవడానికి కారణాలు మీ మ్యారేజ్ డేటే. మీ మ్యారేజ్ డేట్ గనక నెగెటివ్ నంబర్‌లో అయినట్లయితే దాన్ని మళ్ళీ మార్చుకోండి. మళ్ళీ మార్చుకోవడం ద్వారా 100% సక్సెస్‌ఫుల్ అవుతారు. ఇది మూడోదండి. నాలుగోది వచ్చేసి మొబైల్ నంబర్. ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ అంతా మొబైల్ నంబర్ చుట్టే తిరుగుతుంది. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి క్షణం మొబైల్ గురించే ఆలోచిస్తుంటారు. ఒక గంట ఫుడ్ లేకపోయినా మీరు తట్టుకోగలరేమో కానీ, ఒక గంట మొబైల్ లేకుండా మీ జీవితాన్ని ఊహించండి. మరి ఎంత మొబైల్ మీకు అనుసంధానమైనప్పుడు మీరు వాడుతున్న నంబర్ ఎంత లక్కీగా ఉండాలి. మొబైల్ నంబర్ కూడా మీ జీవితంలో విజయం అందించడంలో చాలా చాలా సక్సెస్‌గా పనిచేస్తుంది. అదేవిధంగా మీ వెహికల్ నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవి 2 ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మీ డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే వస్తాయి.
కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ కనుక నెగిటివ్గా ఉంటే 100% మీ జీవితంలోకి మనీ చాలా స్ట్రగుల్గా ఉంటుంది. చాలామందికి రావాల్సిన డబ్బులు రావండి. కారణం ఏంటి అంటే మొబైల్ బ్యాంక్ అకౌంట్లో జీరోలు ఉండడం ఎక్కువగా, 8 ఉండడము, 7 ఉండడం ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఈ 5 విషయాలు కనుక మీరు పవర్ఫుల్గా తెలుసుకోగలిగితే మెయిన్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, రెండోది మీ పేరులో ఉండే అక్షరాల పవర్, మూడోది మీ మ్యారేజ్ డేట్, నాలుగోది మొబైల్ నంబర్, ఐదోది మీ వెహికల్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్. ఈ 5 చాలా 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 పవర్ఫుల్. ఒకవేళ మీరు ఉద్యోగంలో ఉన్నా, మంచి హై స్థాయి ప్రొఫెషన్లో ఉన్నా, మీరు ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటే మెయిన్గా ఈ 5 విషయాలు చెక్ చేయించుకోండి. చెక్ చేసుకోవడం ద్వారా 100% మీరు సక్సెస్ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా చివరిగా మీకు సిగ్నేచర్ మీద గనక అవగాహన ఉంటే, మీ సిగ్నేచర్లో నెగిటివ్ స్ట్రోక్స్ గనక ఉంటే, ఇది కూడా మీ ఎదుర్కొంటున్న నెగిటివ్స్కి ఒక కారణం కావచ్చు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది దీన్ని గ్రాఫాలజీ అంటారు. సిగ్నేచర్ అనాలిసిస్లో మీ థాట్ ప్రాసెస్కి అనుగుణంగానే మీరు చేయితో రాస్తారు. కాబట్టి మీరు రాసేది ప్రతిదీ మీ బ్రెయిన్ నుంచి వస్తుంది. మీ సిగ్నేచర్ని బట్టి కూడా మీ లైఫ్ ప్లస్ మైనస్గా మారే అవకాశం ఉంటుంది. ఈ అనాలిసిస్లో సిగ్నేచర్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చూయించుకోండి. కాబట్టి ఒక వ్యక్తి సక్సెస్ కావాలన్నా, ఒక వ్యక్తి సక్సెస్ వైపుకు ప్రయాణం చేయాలన్నా, ఒక వ్యక్తి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వైపుకి వెళ్ళాలన్నా ఈ పంచరత్నాలు మీ జీవితంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. దానికి మీరు కావాల్సింది ఏంటంటే న్యూమరాలజీ ద్వారా చెక్ చేయించుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ వివాహ సంఖ్య అంటే మ్యారేజ్ డేటు, మీ మొబైల్ నంబర్, వెహికల్ నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని ద్వారా మీరు 100% మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకు మీ కార్యక్రమాలన్నీ డిలే అవుతున్నాయి, ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అప్పుడు మీ జీవితం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.